హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. మన మనసు మంచిదైతే లోకమంతా మంచిదవుతుంది. అవునా కాదా? మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో నేను రైస్ సోప్ ఎలా తయారు చేయాలో వివరంగా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. రైస్ సోప్ని ఎందుకు తయారు చేసా అంటే, మనకి బయట దొరుకుతున్నాయి కదా అక్క, ఇంట్లో ఎందుకు చేసుకోవడం అని మీరు అనుకోవచ్చు. మనకు బయట దొరుకుతున్నాయి నిజమే, కానీ వాటిలో కెమికల్స్ కూడా వాడతారు. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారో మనకు తెలియదు కదా. పైగా ఇది తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ ఏం ఉండదు. తక్కువ కాస్ట్లో మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అసలు రైస్ సోప్ ఎందుకు వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకు బయట మార్కెట్లో రకరకాల సోపులు అనేవి దొరుకుతున్నాయి కదా, కొనుక్కోవచ్చు కదా, ఇంట్లోనే ఎందుకు చేయాలి అని మీరు అనుకోవచ్చు. కానీ బయట దొరికే అన్ని రకాల సోప్స్ని కూడా మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేయొచ్చు. వేసే ఇంగ్రీడియంట్స్ మారుతాయి అంతే, ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా మనలో చాలా మంది లేడీస్కి ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనే థాట్ ఉంటుంది, కానీ వాళ్ళకి సరిపడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు, అలానే సపోర్ట్ కూడా ఉండదు. నా సలహా ఏంటంటే, మనం ఇలాంటి సోప్స్ బిజినెస్ ఏదైనా చేయొచ్చు. దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. పైగా మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేయొచ్చు. ఎవరి హెల్ప్ కూడా మనకి అవసరం ఉండదు. అలా అని ఒక్క సోపే కాదు కదా, రైస్ సోపు, అలోవెరా సోపు, శాండిల్ సోపు, ఇంకా మనకి ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్స్లో మనం రకరకాలుగా హోమ్ మేడ్ సోప్ని తయారు చేయవచ్చు, మార్కెట్లో సెల్ చేయొచ్చు. ఇక ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో నేను రైస్ సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, రైస్ సోప్ వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది వివరంగా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. నేనైతే రైస్ సోప్ని ప్రిపేర్ చేసా. ఇది రైస్ సోపే అయినప్పటికీ ఎందుకు కొంచెం ఎల్లోగా ఉందంటే, నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసా. ఈ సోప్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను క్లియర్గా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో, నిజంగా చాలా బాగున్నాయి కదా. రీసెంట్ టైంలో మనకి రైస్ సోప్లు అనేవి బాగా వైరల్ అయ్యాయి కదా, మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. ఎందుకంటే రైస్ వాటర్ కానీ రైస్ అనేది మన స్కిన్కి అలానే హెయిర్కి చాలా మంచిది. ఈ రైస్ సోప్ వాడడం వలన స్కిన్ వైట్నింగ్ అవ్వడానికి కానీ, డార్క్ స్పాట్స్ కానీ, స్కిన్ గ్లోకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం మార్కెట్లో దొరికే చాలా రకాల సోప్స్, క్రీమ్స్ని కొనుక్కొని వాడుతుంటాం కదా, స్కిన్ గ్లోగా ఇంకా వైట్గా ఉండటానికి. కానీ కెమికల్స్ ఉన్న అటువంటి సోపులు, క్రీమ్లు వాడితే మన స్కిన్ అప్పుడు వాడినప్పుడు గ్లోగా ఉన్నా కూడా ఫ్యూచర్లో తొందరగా పాడైపోతుంది. అలానే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలా ఉంటాయి. అందుకని ఇప్పుడు నేను చూపించే ఈ రైస్ సోపు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా, కెమికల్స్ ఏవి లేకుండా నేచురల్ గా తయారు చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. 1 వీక్ ఈ సోపును వాడితే మీకే తెలుస్తుంది. ఈ సోపును వాడి రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. మనం ఎన్ని సోప్స్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా బియ్యాన్ని తీసుకోవాలి. మామూలుగా ఒక సోప్కి 1 స్పూన్ బియ్యం అనేది సరిపోతుంది. ఎందుకంటే నేను వేరేది కూడా ఇందులో యాడ్ చేస్తాను. లేదు ఓన్లీ బియ్యంతోనే మీరు సోప్ చేయాలి అనుకుంటే మీరు 1 సోప్కి 2 స్పూన్స్ బియ్యం అనేది తీసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ బియ్యం అనేది తీసుకున్నా. తర్వాత దానిలో మంచినీరు వేసి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ పైన ఏదైనా దుమ్ము ధూళి ఉంటది కదా, అదంతా పోతుంది. వాటర్ చూడండి ఎంత బ్లాక్గా అయిపోయావో. తర్వాత కొంచెం మంచినీళ్ళు వేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా సోక్ చేసుకోవాలి. లేదు అంటే మినిమం ఒక 3-4 అవర్స్ అయినా సోక్ చేయండి. బియ్యం నైట్ అంతా నానాక దాన్ని ఆరబెట్టుకోవాలి, తడంతా ఆరిపోయేలాగా. మీరు ఎండలో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. దీనిలో తడంతా ఆరిపోవాలి, బియ్యం పొడి పొడిగా ఉండాలి. తర్వాత రైస్ నానబెట్టాం కదా, ఆ వాటర్ అనేది పడేయకండి. ఆ వాటర్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ వాడండి. ఎందుకంటే నైట్ మొత్తం ఆ వాటర్లో రైస్ అనేది నానుతుంది కదా, ఆ రైస్ వాటర్ కూడా మనకి చాలా మంచిది, పడేయొద్దు. అందుకే నేను సైడ్ పెట్టుకున్నా, దేనికైనా వాడదామని. ఇప్పుడు మన రైస్ అనేవి ఆరిపోయాయి కదా, దీన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ముందు చూపించిన ప్రాసెస్ అంతా ఎక్కువ అనిపిస్తే మీరు డైరెక్ట్గా బియ్యం పిండితో కూడా చేయొచ్చు.
వాడుకోవచ్చు. అంటే ఇక్కడ బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండి మెత్తగా ఉన్నా కూడా ఒకసారి దాన్ని జల్లించుకోవాలి. అంటే మనకి ఫైన్ పౌడర్ కావాలన్నమాట. జల్లించగా ఇంకేమైనా ఉంటే దాన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా బియ్యం పిండినంతా మనం మంచిగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టుకుందాం. లేదు ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టంగా అలానే ఎక్కువగా అనిపించింది అనుకోండి, మనకి బియ్యం పిండి దొరుకుతుంది కదా, డైరెక్ట్ గా దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అలానే ఓన్లీ బియ్యం పిండితో కూడా మీరు డైరెక్ట్ గా సోప్ చేసుకోవచ్చు. లేదు మీకు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, ఫేస్ ఇంకా వైట్ గా అవ్వాలనుకుంటే ఒక 2 స్పూన్స్ అలోవెరా జెల్ ని యాడ్ చేసుకోండి. నేచురల్ దొరికితే యాడ్ చేసుకుంటే మంచిది. లేదు అనుకుంటే మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ అయినా వాడచ్చు. కొంతమందికి అలోవెరా జెల్ అనేది పడదు కదా, పడకపోతే స్కిప్ చేసేసేయండి. అదే కాదు, ఇప్పుడు ఈ సోప్ చేసుకునేటప్పుడు మీకు ఏం పడకపోయినా దాన్ని మీరు స్కిప్ చేసి మీరు సోప్ ని తయారు చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి అయితే మొహం మీద ఎక్కువగా మచ్చలు ఉంటాయి, పింపుల్స్ తాలగివి. అలానే మొహం కూడా బ్లాక్ గా అయిపోతుంది కదా, మీరు ఒక పొటాటో తీసుకొని తొక్క తీసేసి వాష్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఈ పొటాటో పేస్ట్ ను కూడా వడపోసుకోవాలి. ముందు రైస్ పౌడర్ వేసుకున్నా కదా, అందులో దీన్ని వడపోసుకుంటున్నా పొటాటో జ్యూస్ ని. తర్వాత కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ అలోవెరా జెల్, అలానే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ను వేసి బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ ని సైడ్ కి పెట్టుకున్నా. చాలా మందికి తెలీదు ఈ సోప్ ని ఇంట్లోనే చేసుకోవచ్చని. ఆన్లైన్ లో అలానే ఆఫ్లైన్ లో అలానే కొంతమంది దగ్గర సోప్స్ ని కొంటుంటారు కానీ ఇంట్లోనే కెమికల్స్ ఏవి వాడకుండా మన స్కిన్ కి సూట్ అయ్యే ఐటమ్స్ ని వాడి వాటితో ఈజీగా సోప్ ని తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, పైగా ఎక్కువ ఖర్చే ఉండదు కనుక మన స్కిన్ కి ఏవి సెట్ అవుతాయో వాటిని మనం యాడ్ చేసుకొని సోప్ చేసుకొని వాడుకుంటే మంచిదని నా అభిప్రాయం. నెక్స్ట్ ఇప్పుడు సోప్ బేస్ ని తీసుకుంటున్నా. సోప్ బేస్ అనేది లేకపోతే గ్లిజరిన్ ఉన్న ఏ సోప్ అయినా తీసుకోండి. పియర్స్ అలాంటివి ఉంటాయి కదా. మరి మీరు అనుకోవచ్చు సోప్ బేస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటదని, కానీ అంత కాస్ట్ ఏమి ఉండదు. మనం ఆన్లైన్ లో గానీ బయట షాప్ లో గానీ తీసుకోవచ్చు. 500 గ్రామ్స్ 150 అలా ఉంటది అంతే. మనం ఒకసారి తీసుకుంటే చాలా రోజులకి సరిపడా చాలా రకాల సోప్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సోప్ బేస్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా. ఇప్పుడు ఈ సోప్ బేస్ ని మెల్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ గా దీన్ని మెల్ట్ చేయకూడదు, అందుకని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకుంటున్నా నేను. ఒక కళాయి పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసి స్టాండ్ పెట్టుకొని సోప్ బేస్ ని పెట్టి మెల్ట్ చేసా. మొత్తం సోప్ బేస్ మెల్ట్ అయిపోయాక ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ పొటాటో పేస్ట్, దాన్ని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని చిన్న చిన్న గిన్నెలు ఏమైనా మన ఇంట్లో ఉంటాయి కదా, దానికి కోకోనట్ ఆయిల్ రాసి వాటిలో వేసుకోవచ్చు. నా దగ్గర అయితే సిలికాన్ సోప్ మౌల్డ్స్ ఉన్నాయి, అందుకని నేను దాంట్లో వేస్తున్నా. లేదు అంటే ఇలాంటివి మీరు కొనుక్కోవచ్చు. ఇవి అమెజాన్ లో ఉంటాయి, బయట కూడా ఉంటాయి. నేను లింక్ ఇస్తా, చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. ఈ మౌల్డ్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, 150 రూపీస్ అయింది అంతే. వీటిలో ఈ లిక్విడ్ వేసుకొని 4 అవర్స్ పక్కన పెట్టేస్తే మనకి సోప్స్ రెడీ అయిపోతాయి. లేదు ఇంకా ఫాస్ట్ గా మనకి సోప్ కావాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. మామూలుగా అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలానే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు ఈ సోప్స్ ని. చూసారు కదా సోప్స్ ఎంత బాగా రెడీ అయ్యాయో. నేను మీకు వాష్ చేసి చూపిస్తే చూడండి ఎంత చక్కగా మనకి నురగనేది వస్తుందో. మీరు ఒకసారి ట్రై చేయండి, 1 వీక్ వాడితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ సోప్స్ మీకు సెట్ అవ్వకపోతే మీరు మీకు ఏవి సెట్ అవుతాయో వాటితో సోప్ ని తయారు చేసుకోవచ్చు. సెట్ అవ్వని వాటిని స్కిప్ చేసేయచ్చు. మరి వీడియో నచ్చిందా లేదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో పైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మీరు ఒకసారి తయారు చేసి ట్రై చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.